అయితే ఈ మధ్య కాలంలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ అన్ని పెరిగిపోయి ఈ ట్రీస్ ని కొట్టేస్తున్నారని చెప్పి లోకల్ కమ్యూనిటీస్ బ్రెజిల్లోని బెల్లంలో జరిగిన కాప్ సదస్సు ముందు వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేశారంట. మా సోమామా ట్రీని కాపాడండి, అవి మా ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా. లాటిన్ అమెరికాలో మనం చూస్తే కనుక చాలా దేశాల్లో ఎక్కడైతే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా ఫేమస్ ఈ సోమామా ట్రీకి. ముఖ్యంగా మనం చూస్తే బ్రెజిల్, బొలీవియా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, వెనిజులా ఇలా చాలా దేశాల్లో ఈ సోమామా ట్రీ అనేది చాలా ఫేమస్ అంట. ముఖ్యంగా ఈ సోమామా ట్రీ అనేది చాలా ఎత్తైన ట్రీ. దీని ప్లైవుడ్ చాలా ఫేమస్ అంట. చాలా మంది ప్లైవుడ్ బిజినెస్ చేసేవాళ్ళు దొంగతనంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోకి వెళ్ళి ఈ సోమామా ట్రీని కొట్టేస్తున్నారంట. కొట్టేసి ప్లైవుడ్ బిజినెస్ చేస్తున్నారంట. మొత్తానికి సోమామా ట్రీని కాపాడాలని, డిఫారెస్టేషన్ ఆపాలని చెప్పి అక్కడున్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఉన్న లోకల్ ట్రైబ్స్ అందరూ కూడా మా కల్చర్ లో ఒక భాగం, సోమామా ట్రీ అనేది మా సంస్కృతిలో ఒక భాగం, మేము ఆరాధించే చెట్టు, 300-400 సంవత్సరాలు బతికే చెట్టు, ఈ చెట్లను నరికేయద్దని చెప్పి అక్కడ లోకల్ కమ్యూనిటీస్ వచ్చి COP30 సదస్సు ఎదురుగా ప్రొటెస్టులు చేశారంట.